ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే గళ్ల మాధవి. నగరంపాలెం స్టాల్ బాలికల ఉన్నత పాఠశాల పరిధిలో బీసీ ఎస్సీ హాస్టళ్లని పర్యవేక్షించారు. గంజాయి బ్యాచ్ లోపలికి వస్తున్నారని పిల్లలు చెప్తున్నారని, పిల్లలు నిరంతరం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని మండిపడ్డారు. హాస్టల్లో కనీసం బాత్రూంలకి డోర్లు, కనీస వసతులు కూడా లేవన్నారు. రాత్రిపూట గంజాయి బ్యాచ్ హాస్టల్ లోపలికి రావడానికి ఎవరి ప్రమేయం ఉందో దాని మీద కూడా ఆరా తీస్తానని అన్నారు. గత 2 సంవత్సరాల నుండి ఈ సమస్య ఉన్న గత వైసీపీ నాయకులు కానీ ఇక్కడ కరస్పాండెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కరస్పాండెంట్ వార్డెన్లను వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ఈ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్ నవమి, టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి గంటా మౌనిక, 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లామ్ వర్ధన్ రావు, 23వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు దళవాయి కిషోర్, రాష్ట్ర పార్లమెంట్ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకురాళ్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డబ్బులుంటే డబ్బులు లేక మేడం తను శేషకుమారి రాజా గార్డెన్ 1 నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. షెల్టర్ కోసం అనేసి అక్కడ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేశాను. నేను కమిషన్ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఇది ఇలానే ఉంది. ఇక్కడ కాలేజ్ హాస్టల్ లేదు మేడం. ఇక్కడ బాగా విజిట్స్కి వచ్చాయి కదా, 2 years కాదు, పాస్ట్ 1 yearకే విపరీతమైన కంప్లైంట్స్ ఇక్కడ నుంచి కంప్లైంట్స్ ఉన్నా, అందుకని ఇక్కడికి వచ్చాను. మీరు ఎప్పటి నుంచి వస్తారు? 2 years. చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. కాదండి, మినిమం పిల్లలకి ఏమైనా చేయకపోతే ఎలా చెప్పండి. మీరు ఒక్కసారి కనీసం 2 క్లియర్ చేయాలి, లోపల ఫామ్ వస్తుందని చెప్పారా? అంటే దానికి అప్పుడు ఇదంతా క్లియర్ చేస్తాం. వీక్లీ క్లీన్గా ఉంది. మనం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏం మార్పు
టిఫిన్ చేశారా? ఏం పెట్టారు? మేడం ఏమడిగారు? గంజాయి బ్యాచ్ ఎలా లోపలికి వస్తున్నారని అడిగారు. మీరేం చెప్పాలి? అటు కాదమ్మా ఇటు నుంచి వస్తున్నారు అంటే మీరు దానికి అగ్రీడేగా కాదు. ఒక్క మాట నేను కూడా కొంచెం నా మాట కూడా వినండి మేడం. అటు రోడ్ సైడ్ పక్కనే హాస్టల్స్ ఉన్నాయి మేడం. మేము కరస్పాండెంట్ గారికి కూడా చెప్పాం మేడం. మేడమ్స్ కూడా మరి ఎందుకు రాలేదు ఆవిడ? ఎవరు? రాణి గారే కదా మీకు కూడా కరస్పాండెంట్. అదే ఇప్పుడు వరకు ఇంతమంది ఇప్పటి వరకు ఉంది. ఇక్కడ అమ్మాయికి ఎగ్జామ్ చెప్పారు. ఒకసారి కాడి ఫోన్ చేయండి సార్. ఉన్నారు ఇప్పటి వరకు ఉన్నారు. హాస్టల్ బాగుంది. ఎంతమంది టీచర్స్ ఉన్నారు మీకు? బెడ్స్ ఉన్నాయా మీకు? ఎక్కడ పడుకుంటున్నారు? చాలా బాగా చూసుకుంటున్నారు కదా. ఇంకా టాయిలెట్స్ బాగున్నాయా? ఎప్పటి నుంచి? మీరు ఫస్ట్ క్లాస్ నుంచా? ఎక్కడ ఏ ఊరు మీది? ఈ మేడం తెలుసా? ఎవరు చెప్పండి. చెప్పారు మీకు? ఎలా తెలుసు? నేను ఎలా తెలుసు మీకు? ఒక నెంబర్ నోట్ చేసుకోండి అందరూ. ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయాలి. ఓకే? ఏ ఇబ్బందిగా అనిపించినా కాల్ చేయాలి. ఓకేనా? కాల్ చేయడానికి మీకు ఎలా ఉందా? మరి ఎలా చేస్తారు? ఈ వార్డెన్ మేడం అడిగి ఈ నెంబర్ అని చెప్పి చేయకండి. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్టార్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఒక బీసీ వెల్ఫేర్ వసతి గృహం ఉంది, అలాగే ఎస్సీ వెల్ఫేర్ వసతి గృహం ఉంది. నిన్న ఒక అన్యూజువల్ ఇన్సిడెంట్ జరిగింది. 4 ఆడపిల్లల మీద అబ్యూజ్ కేసుని నమోదయ్యింది ఇక్కడ నగరంపాలెం స్టేషన్లో. ఇలాంటి కార్యకలాపాలు ఇక్కడ కొత్త కాదు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా నిరంతరం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గంజాయి బ్యాచ్ లోపలికి రావడము, పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలు ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమంటూ భయాందోళనతోనే బ్రతుకుతూ ఉన్నారు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇది ప్రైవేట్ ల్యాండ్ అవడం వల్ల చుట్టూ జంగిల్గా మారిపోయి అడవిలో బతుకుతున్న పిల్లల్లాగా ఉన్నారు. క్లాస్ రూముల్లోకి పాములు రావడము, క్రిమికీటకాలు రావడము, చాలా భయాందోళనతో బ్రతుకుతున్నారు. అది కూడా
కింద చాపలు వేసుకొని వాళ్ళు పడుకోవడం జరుగుతుంది. ఫుడ్ అంతకంటే ఘోరంగా ఉంది. ఇక్కడ ముక్కిపోయిన బియ్యంతో పాడైపోయిన కూరగాయలతో ఇక్కడ వీళ్ళు దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నేను చాలా ఇమీడియట్గా ఈ కరస్పాండెంట్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈవిడ తొందరగా రాజీనామా చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు బయటపడిన అంశం కాబట్టి ఇది అందరికీ తెలిసింది. బయటపడిన అంశాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఈ క్యాంపస్లో. బాత్రూమ్స్ తీసుకున్నా కూడా కంప్లీట్గా డోర్లు కూడా లేని పరిస్థితి. ఆడపిల్లల వసతి గృహం ఇది పైపెచ్చు. దీనికి తీసుకున్న యాక్షన్ లేదు. యంత్రాంగం కూడా చాలా రీసెంట్గా అపాయింట్ అవడం వల్ల వారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్న కరస్పాండెన్స్ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి మేమందరం మహిళా సంఘాలుగా ఒక మహిళగా ఖచ్చితంగా ఇక్కడ ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలకి ఈ కరస్పాండెన్స్ వెంటనే దిగాలి. ఈవిడ మెయింటెనెన్స్, ఈవిడ కరస్పాండెన్స్ అండర్లో ఖచ్చితంగా ఇక్కడ పిల్లలకు మాత్రం సేఫ్టీ లేదు. కాబట్టి మేనేజ్మెంట్ వార్డన్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను ఇక్కడ పోలీస్ వారిని కానివ్వండి, ప్రభుత్వాన్ని కానివ్వండి, ఇది చాలా స్ట్రాంగ్గా నేను కోరుకుంటున్నాను. ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ పిల్లలకు కూడా మంచి ఎమ్యూనిటీస్తో ఈరోజు గవర్నమెంట్ నుంచి చాలా సంక్షేమం ఇక్కడ వెల్ఫేర్ హాస్టల్స్కి చేరుతూ ఉంది. మరి ఇవన్నీ ఎట్టుపోతున్నాయి, పిల్లలు ఇంకా అధ్వాన పరిస్థితిలో ఎందుకు బతుకుతున్నారు, ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మేడం ఇక్కడ ప్రభుత్వ సొమ్మును వేస్ట్ చేస్తూ వసతి లేని చోట కూడా ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళు? దాని మీద గత ప్రభుత్వం చేసిన అరాచకాల్లో ఇది కూడా ఒకటి. ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా ఎవరికి కావాలంటే వారికి పర్మిషన్లు ఇవ్వడం, వారిని అలాగే రన్ చేసుకునేలాగా చేయడం, మినిమం ఇమ్యూనిటీస్ ఉన్నా లేకపోయినా పట్టించుకోని పరిస్థితి. ఈరోజు గర్ల్స్ హాస్టల్కి 1+3 సిబ్బంది ఉండాల్సింది ఎవరు లేకుండా బ్లైండ్ వాచ్మెన్ పెట్టి రన్ చేస్తున్నారంటే ఇది హాస్యాస్పదమైన విషయం. గర్ల్స్ హాస్టల్కి ఒక బ్లైండ్ వాచ్మెన్ రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా అలాగే కుక్ వాచ్మెన్ కింద, అలాగే కుక్ కింద డ్యూయల్ రోల్ పాటిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా ఆ కుక్కే ఇలాగ మగపిల్లల్ని లోపలికి తీసుకొచ్చి ఆడపిల్లలతో కల్పించడం, వారితో అబ్యూజ్ అవ్వడానికి కారణంగా కూడా ప్రధాన పాత్ర పోషించడంలో వారు ఉన్నారు. సో అవగాహన లేని సిబ్బందితో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది సిబ్బంది అయితే ఇదొక అనకూడని విషయం. ఆడపిల్లలకి ఒక అడ్డాలాగా మగపిల్లలందరినీ గంజాయి బ్యాచ్ని అలౌ చేసి చాలా అసభ్యకరమైన ప్రక్రియలో వీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు తీవ్రంగా ఖండించాలి. వీళ్ళందరికీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే ఈ ఆడపిల్లలు కదండి చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు. దీని మీద కలెక్టర్ గారు ఏమైనా ఎంక్వైరీ అడుగుతారా? అడగాలి. ఈరోజు నేను ప్రతి క్లాస్లో పిల్లల్ని ఎలా ఉన్నారు అని అడిగితే చాలా అద్భుతంగా ఉన్నాం, మా హాస్టల్ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఒకటే వాయిస్తో ఏదో వాళ్ళకి ట్రైన్ చేసినట్టు. సో ట్రైన్డ్ పిల్లలు ఎలా చెప్తారో అలా చెప్తున్నారు. కానీ అదివరకు నా ఒక ఆఫీస్కే ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి డైరెక్ట్గా. ఇట్లా మాకు పాములు వస్తున్నాయి, ఇక్కడ గంజాయి బ్యాచ్ వచ్చి భయంగా ఉంది, మగపిల్లలు వచ్చి అల్లరి చేస్తున్నారు, ఇక్కడే అడ్డాలాగా కూర్చొని చాలా ఇబ్బంది పెడుతున్నారు, అరుస్తున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఈ రోజు పిల్లల దగ్గరికి వస్తే మేము చాలా బాగున్నాము అని ట్రైన్ చేసి కూర్చోబెట్టారు ఇక్కడ పిల్లల్ని. ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు పూనుకొని దీని మీద ఒక కమిషన్ వేసైనా దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే విద్యా వ్యవస్థ మీద ఎన్నో మార్పులు తెస్తున్నారు, ఇప్పటికి కూడా స్టాప్ల మీద పనుకుంటున్నారంటే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం అందించట్లేదా మీరు? ఈరోజు బంక్ బెడ్లు ఇచ్చామన్నారు. అయితే కేవలం రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, 150 పైన పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో బంక్ బెడ్లు తీసేసామని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్పారు. అయితే అదొక ఆన్సర్ కాదు. దానికి ఉండాల్సిన ప్రక్రియలో ఇంకా పిల్లలు ఉన్న దాని ప్రకారం పెంచుకుంటూ పోవాలి, వాళ్ళకి బెడ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అవన్నీ అందుతున్నప్పుడు వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇచ్చి తీరాలి. కానీ అవి వృధాగా పడేయడం, మన ప్రజా సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని ఇలాగా నిర్వీర్యం చేసి దుర్వినియోగం చేసుకోవడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఓకే.